నూరు కట్ల పిశాచం కథలు. విశాలుడి సంతోషం. ఒకానొక గ్రామంలో విశాలుడనే పేద రైతు ఉండేవాడు. అతడికి భార్య, 4 పిల్లలు. తల్లిదండ్రులు అతడితోనే ఉండేవారు. అతడికి బంధుప్రీతి ఎక్కువ. దాంతో తరచుగా చుట్టాలు వస్తూ పోతూ ఉండేవారు. అందువల్ల విశాలుడికి డబ్బు బాగా ఖర్చయ్యేది. తనకు వచ్చే ఆదాయం చాలకపోతే తెలిసిన వారి వద్ద అప్పు చేసేవాడు. ఆ అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో అప్పులు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం విశాలుడికి ఊరి నిండా అప్పులే. అయినా ఎప్పుడూ దిగులు పడేవాడు కాదు. చెరగని చిరునవ్వుతో ఉండేవాడు. ఊరివారు అతణ్ణి నిత్య సంతోషి అనేవారు. ఆ ఊళ్ళో భాగ్యవంతుడు చంద్రనాథుడికి విశాలుడి సంతోషం ఆశ్చర్యంగా ఉండేది. ఒకరోజు ఆయన విశాలుణ్ణి పిలిచి, నాకు 2 భవంతులున్నాయి, 200 ఎకరాల పొలం ఉంది, ఇంటి నిండా రత్నాల రాసులున్నాయి. కాని నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. నీకున్నది 2 ఎకరాల పొలం, నీకు ఆదాయం కంటే ఖర్చెక్కువ. అయినా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు. ఇదెలా సాధ్యం అని అడిగాడు. అయ్యా, దిగులు మన అవసరాలు తీర్చదు, కష్టాలు తొలగించదు. ఈనాడున్న మనిషి రేపు ఉంటాడో ఉండడో తెలియని అశాశ్వతమైన జీవితం మనది. అలాంటి జీవితాన్ని దిగులు పడుతూ దుఃఖిస్తూ గడపడం తెలివి తక్కువ. సమస్య వస్తే తాత్కాలికంగా చేయగలిగింది చేస్తాను. ముందు ముందు ఏమవుతుందోనని బెంగపడకుండా వర్తమానంలో సంతోషంగా జీవించడమే నా పద్ధతి అన్నాడు విశాలుడు తడుముకోకుండా. ఈ మాటలతో చంద్రనాథుడికి కోపం వచ్చింది. ఎందుకంటే అప్పటికే విశాలుడు ఆయనకు 300 వరహాలు బాకీ ఉన్నాడు. నీ సంతోషం సంగతి సరే, మరి నా బాకీ తీర్చే ఆలోచనుందా లేదా నీకు అని అడిగాడాయన. తీర్చాలనే ఉంది, కాని డబ్బు మిగలడం లేదు. ఏం చేయను అన్నాడు విశాలుడు జాలిగా. డబ్బు మిగలకపోతే తిండి మానేయ్, అంతేగాని నా డబ్బుతో సంతోషంగా ఉంటానంటే కుదరదు అన్నాడు చంద్రనాథుడు తీవ్రంగా. అలా అనకండి. మీ డబ్బు మీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వటం లేదు, ఇంక నాకెలా సంతోషాన్ని ఇస్తుంది అన్నాడు విశాలుడు. నీలాంటి వాళ్ళకి అప్పులు ఇవ్వటం వల్లనే నా డబ్బు నాకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. ఎక్కడ్నించి తెస్తావో ఎలా తెస్తావో నాకు తెలియదు. వెంటనే డబ్బు తెచ్చి నా బాకీ తీర్చు అన్నాడు చంద్రనాథుడు. అయ్యా, నేను మీకు బాకీ తీర్చిన తర్వాత మా ఇంట్లో అందరూ ఆకలితో మలమల మాడిపోతారు. అప్పుడు మీకు ఎలా సంతోషం కలుగుతుంది అన్నాడు విశాలుడు. అంటే నీ సంతోషానికి కారణం నా డబ్బే, ఒప్పుకుంటావా అన్నాడు చంద్రనాథుడు. అయ్యా, డబ్బు ఎవరికీ సంతోషాన్నివ్వదు. మీ మనసు మంచిది కాబట్టి అవసరంలో ఉన్న వాళ్ళకి అప్పులు ఇచ్చి ఆదుకుంటున్నారు. మీకు సంతోషం కలిగేది అందువల్లనే. మీకు సంతోషం కలగలేదంటే కారణం దైవభక్తి లేకపోవడమే అనుకోవాలి. దేవుణ్ణి నమ్మిన వాణ్ణి ఏ కష్టాలు బాధించవు. దైవభక్తి కలవాడు చెడ్డ పనులు చేయలేడు. నా సంతోషానికి కారణం నేను దేవుణ్ణి నమ్మడమే గాని మీ డబ్బు మాత్రం కాదు అన్నాడు విశాలుడు. అయితే ఆ దేవుణ్ణి అడిగి డబ్బు తెచ్చి ఈరోజే నా బాకీ తీర్చు, గడువు పెంచమని అడిగితే ఊరుకునేది లేదు సుమా అన్నాడు చంద్రనాథుడు. విశాలుడు మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపట్లోనే తిరిగి వచ్చి చంద్రనాథుడి బాకీ సొమ్ము 300 వరహాలు ఇచ్చేశాడు. చంద్రనాథుడు తెల్లబోయి, ఇంత తక్కువ వ్యవధిలో ఇంత డబ్బు ఎలా తెచ్చావు అని అడిగాడు. దేవుణ్ణి అడిగా, ఆయనే ఇచ్చాడు అన్నాడు విశాలుడు. నీకు దేవుడు కనిపించాడా? ఎక్కడా అని అడిగాడు చంద్రనాథుడు ఆతృతగా. అయ్యా, సరిగ్గా చూస్తే ప్రతి మనిషిలోనూ దేవుడు కనిపిస్తాడు అని వెళ్ళిపోయాడు విశాలుడు. చంద్రనాథుడికి కోపం వచ్చింది. కాని విశాలుడు ఇప్పుడు తన బాకీ కూడా తీర్చేశాడు. అతణ్ణి ఇంకేమనగలడు? విశాలుడు తన మాటలకి పౌరుషపడి ఉంటాడని వేరెవరి దగ్గరో హెచ్చువడ్డీకి అప్పు చేసి తెచ్చి తన బాకీ తీర్చి ఉంటాడని అనుకున్నాడు చంద్రనాథుడు. మరి అప్పు ఇచ్చినవాడు ఊరుకోడు కదా. విశాలుడు వెంటపడి వేధిస్తాడని నమ్మాడాయన. కాని ఆ తర్వాత కూడా విశాలుడు ఎప్పటిలాగే చాలా సంతోషంగా ఉండడం గమనించేసరికి ఆయనకి బాగా ఉక్రోషం వచ్చింది. అదే పనిగా ఆలోచించేసరికి విశాలుడు పెద్ద మోసగాడనే అనుమానం వచ్చింది. ఆ ప్రకారం విశాలుడి దగ్గర బాగా డబ్బుంది. దాన్ని జాగ్రత్తగా దాచుకుంటున్నాడు. అవసరాలకి ఊళ్ళో అప్పులు చేస్తున్నాడు. ఊళ్ళో వాళ్ళకి విశాలుడు పేదవాడని జాలి. అతడికి అడిగినంత అప్పుగా ఇవ్వటమే కాదు,
బాకీ తీర్చమని ఎవరూ నొక్కించి అడగలేరు. ఈ అనుమానం కలిగేసరికి చంద్రనాథుడు ఒక రోజున ఊళ్ళో విశాలుడికి అప్పిచ్చిన భాగ్యవంతులందర్నీ ఒకచోట చేర్చి, విశాలుడి దగ్గర చాలా డబ్బుంది, అయినా మనం ఇస్తున్నామని అప్పులు చేస్తున్నాడు, అడిగితే తప్ప బాకీలు తీర్చడు, నేను గట్టిగా నొక్కించి అడగ్గానే నా బాకీ మొత్తం తీర్చేశాడు, మీరందరూ కూడా నొక్కించి అడిగారంటే మీ బాకీలు కూడా తీర్చేస్తాడు అన్నాడు. ఇది వినగానే ఊళ్ళో విశాలుడికి అప్పు ఇచ్చిన వారంతా బాకీలు తీర్చమంటూ అతడి ఇంటి మీద పడ్డారు. విశాలుడు వారందర్నీ ఒకరోజు గడువు అడిగాడు. గడువు తీరేలోగా మొత్తం అందరి బాకీలు తీర్చేశాడు. అందుకు మొత్తం 1000 వరహాలయింది. ఒక్క రోజులో అతడికి అంత డబ్బు ఎలా వచ్చిందని అంతా ఆశ్చర్యపోయారు. అతడు ఎప్పటిలాగే సంతోషంగా ఉన్నాడు. చంద్రనాథుడిక ఉండబట్టలేక, ఇంతమంది బాకీలు తీర్చావంటే నువ్వు దాచుకున్న డబ్బు తరిగిపోయుంటుంది, అయినా నువ్వు ఇంకా సంతోషంగానే కనబడుతున్నావు, కారణమేమిటి అన్నాడు. బాకీలున్నప్పుడే సంతోషంగా ఉన్నాను, అవి తీరిపోయాక సంతోషంగా ఉండనా అన్నాడు విశాలుడు. నీ దగ్గర ఇంత డబ్బుంది కదా, మరి ఊరంతా అప్పులెందుకు చేశావు అని అడిగాడు చంద్రనాథుడు. నా దగ్గర డబ్బు లేదు, దేవుణ్ణి అడిగాను, ఇచ్చాడు అన్నాడు విశాలుడు. అలాగా, అయితే దేవుణ్ణి అడిగి నాకు డబ్బిప్పిస్తావా అని అడిగాడు చంద్రనాథుడు వేళాకోళంగా. ప్రస్తుతం మీకు డబ్బు అవసరం లేదు కదా, అవసరపడితే అలాగే ఇప్పిస్తా అన్నాడు విశాలుడు నవ్వి. దేవుడు ఇవ్వాలేగాని డబ్బవసరం లేనిదెవరికి, నన్ను దేవుడి వద్దకు తీసుకెళ్లి డబ్బిప్పించు అన్నాడు చంద్రనాథుడు తాను నవ్వుతూ. మిమ్మల్ని దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్లడానికి నాకేమీ అభ్యంతరం లేదు, అవసరం లేకుండా దేవుణ్ణి డబ్బు అడిగితే నష్టపోతారు, బాగా ఆలోచించుకోండి అన్నాడు విశాలుడు హెచ్చరిస్తున్నట్టు. విశాలుడు అంత నమ్మకంగా అనేసరికి ఈ దేవుడి సంగతి ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం చంద్రనాథుడిలో బాగా పెరిగిపోయింది. ఆ ఊళ్ళో భద్రయ్య పరమ కర్కోటకుడని పేరు. అతడి దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు సర్వనాశనమైపోతారని ప్రతీతి. భద్రయ్య కారణంగా ఎన్నో కుటుంబాలు సర్వనాశనమయ్యాయి. అతడితో కలిసి ఉండలేక అయిన వాళ్లు కూడా భద్రయ్యనే కాదు, ఏకంగా ఆ ఊరే వదిలి శాశ్వతంగా దూర ప్రాంతాలకెళ్లిపోయారు. ఇప్పుడు భద్రయ్య వయస్సు 60, అయినా అతడి బుద్ధి ఏమాత్రమూ మారలేదు. చంద్రనాథుడు భద్రయ్య ఇంటి గుమ్మం ముందే ఆగిపోయి, దేవుడని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చావేంటి అని అడిగాడు. సమయానికి ఎవరు డబ్బు ఇచ్చి ఆదుకుంటే వారే నాకు దేవుడు, భద్రయ్య ధర్మమా అని నేను ఇప్పుడు ఊళ్ళో ఎవరికీ బాకీ లేను అన్నాడు విశాలుడు ఉత్సాహంగా. భద్రయ్య దగ్గర అప్పు చేసిన వాళ్ళు సర్వనాశనమైపోతారు, నీకు తెలియదా అన్నాడు చంద్రనాథుడు. నా భవిష్యత్తు భగవంతుడి చేతిలో ఉంది, నేను సర్వనాశనమైతే అది భగవదేచ్ఛ అనుకుంటాను, భద్రయ్య నిమిత్తమాత్రుడు అన్నాడు విశాలుడు తాపీగా. అసలింతకీ నీ దగ్గర ఏముందని నీకా భద్రయ్య అప్పిచ్చాడు అన్నాడు చంద్రనాథుడు ఆశ్చర్యంగా. నా తల్లికి భార్యకు నగలున్నాయి, వాటి విలువ 500 వరహాలు, భద్రయ్య వాటికి 300 వరహాలిస్తే దాంతో మీ బాకీ తీర్చేశాను. ఆ తర్వాత ఇల్లు పొలం తాకట్టు పెడితే 1000 వరహాలిచ్చాడు, దాంతో మిగతా బాకీలు తీర్చేశాను అన్నాడు విశాలుడు చాలా మామూలుగా. అయ్యో, మరి ఇక మీదట నీకు రోజులెలా గడుస్తాయి అన్నాడు చంద్రనాథుడు జాలిగా. ఇన్నాళ్లు నా పొలం భద్రయ్యకు తాకట్టు పెట్టకుండానే గడుపుకుంటూ వచ్చాను, కాకపోతే భద్రయ్య కన్ను ఎప్పటినుంచో నా పొలం మీదుంది, ఎందుకంటే అది అతడి పొలాల మధ్యలో ఉంది, దాని స్వంతం చేసుకోవాలని భద్రయ్య ఎన్నాళ్ల నుంచో కళ్ళకంటూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. దేవుడు అతడి ప్రార్థనలు పట్టించుకున్నట్టున్నాడు. నా చేత అతడికి పొలం ఇల్లు తాకట్టు పెట్టించాడు. ఇప్పుడు తాకట్టు పెట్టిన నా పొలాలు కాక భద్రయ్య 10 ఎకరాల పొలం కూడా నేనే కౌలుకి తీసుకున్నాను. ఇది వరకు పాత రైతుకిచ్చే దాంట్లో సగం ధాన్యమే నాకు ఇస్తా అన్నాడు భద్రయ్య. వేరే దారిలేక ఒప్పుకున్నాను. నా ఒక్కడి సంపాదన చాలదని అమ్మా నాన్నలు దొడ్లో కూరలు పండిస్తున్నారు, నా భార్య 4 ఇళ్లలో పనిచేస్తుంది, నా పిల్లలు పొలం పనులు చేస్తున్నారు, ఇంటికి చుట్టాల రాకపోకలు ఆగిపోయాయి. ఇప్పుడు నా పరిస్థితి మునుపటి కంటే బాగుంది అన్నాడతడు సంతోషంగా. అలాంటి పరిస్థితుల్లోనూ విశాలుడు సంతోషంగా ఉండడం చంద్రనాథుడికి నచ్చలేదు. ఎలాగైనా ఆ సంతోషాన్ని హరించాలని
ఆయనకు పట్టుదల కలిగింది. అప్పటికి విశాలుణ్ణి పంపించేసి తర్వాత భద్రయ్యను కలుసుకుని, ఏమీ లేని విశాలుడికి అప్పిచ్చావు, త్వరగా బాకీ వసూలు చేసుకో, లేకపోతే వాడు నిన్ను మోసం చేయగలడు అని హెచ్చరించాడు. భద్రయ్య తేలికగా నవ్వి, విశాలుడు నన్నేం మోసం చేస్తాడు, ఏం చేసినా నేనే మోసం చెయ్యాలి, 1 ఏడాది ఆగుతాను, అప్పుడు వడ్డీతో కలిపి వాడి పొలము, ఇల్లు నా స్వాధీనం చేసుకుంటాను అన్నాడు భద్రయ్య. అయితే విశాలుడి కష్టాలు చూడడానికి నేనింకా ఏడాది ఆగాలన్నమాట అని చంద్రనాథుడు బాధపడ్డాడు. కాని అతడికి అన్నాళ్లు ఎదురు చూడాల్సిన పని లేకపోయింది. విశాలుడి పెద్ద కూతుర్ని చూసుకునేందుకు పెళ్లివారు వచ్చారు. పెళ్లి కూతురి అలంకరణ కోసం విశాలుడు భద్రయ్య దగ్గర తాకట్టు పెట్టిన తన నగలే కాక భద్రయ్యవి కూడా మరికొన్ని నగలు అరువు తెచ్చుకున్నాడు. భద్రయ్య విశాలుడితో, ఆస్తిపాస్తులు లేవంటే నీ కూతురికి పెళ్లి సంబంధం కుదరదు. ఒకసారి పెళ్ళయ్యాక నీ అసలు పరిస్థితి తెలిసినా వాళ్ళు చేసేదేం ఉండదు. కాబట్టి నీవిప్పుడు కౌలు చేస్తున్న నా 10 ఎకరాలు కూడా నీవేనని నీకో పత్రం రాసిస్తాను. కావాలంటే అది పెళ్లివారికి చూపించుకో. పెళ్లివారు వెళ్ళగానే ఆ మన్నాడు ఆ 10 ఎకరాలతో పాటు నీ పొలం, ఇల్లు కూడా నాకు స్వాధీనం చేస్తున్నట్టు నువ్వు నాకు మరో పత్రం రాసివ్వాలి అన్నాడు. ఇద్దరూ అలా పత్రాలు రాసుకున్నాక భద్రయ్య ఎంతో సంతోషించి విశాలుడికి ఖర్చుల కోసం కొంత నగదు కూడా కానుకగా ఇచ్చాడు. పెళ్లివారు వచ్చారు. విశాలుడున్న పరిస్థితి చూసి చాలా ఆస్తిపరుడనుకుని ఎంతో సంతోషించారు. వాళ్ళకి పిల్ల కూడా నచ్చడంతో ఫైనల్లోనే ముహూర్తం పెట్టించమని చెప్పి వెళ్ళిపోయారు. విశాలుడు భద్రయ్య మధ్య జరిగిన ఒప్పందం గురించి చంద్రనాథుడికి తెలిసింది. మన్నాటి నుంచి విశాలుడిక ఎలా సంతోషంగా ఉంటాడో చూడాలనుకున్నాడు. ఆ రాత్రి ఉరుములు మెరుపులతో ఊళ్ళో పెద్ద వాన పడింది. భద్రయ్య ఇంటి మీద పిడుగుపడి ఇల్లు పూర్తిగా కూలిపోయింది. పత్రాలతో సహా ఇల్లు నాశనమైపోయింది. భద్రయ్య కూడా ఇంట్లోనే ఆ పిడుగుల వల్ల మరణించాడు. అయిన వాళ్ళు వారసులు ఎవరూ లేని భద్రయ్య ఆస్తిని ఊరుమ్మడి ఆస్తిగా ప్రకటించాడు గ్రామాధికారి. ఆ తర్వాత విశాలుడు తన పొలాన్ని తనకు భద్రయ్య స్వహస్తాలతో రాసిచ్చిన 10 ఎకరాల భూమిని కలిపి సాగు చేసుకుంటూ ఏ అప్పులు లేకుండా కలకాలం సంతోషంగా జీవించాడు. బాధ్యతలు ఎంత కష్టమైనవైనా మనం చేయగలిగింది చేయాలి. ఫలితం గురించి దిగులు పడరాదు. నిజాయితీని విడనాడకూడదు. అన్నిటికీ దేవుడి మీదే భారం వెయ్యాలి. అలా చెయ్యగలిగిన వాడు నిత్య సంతోషిగా ఉంటాడు అనే కొత్త సత్యం విశాలుడి వల్ల తెలుసుకున్నాడు చంద్రనాథుడు. అప్పటినుంచి ఆయన విశాలుడి సంతోషం చూసి అసూయపడ్డం మానేశాడు. తను కూడా సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. వినయశీలుడు కథ పూర్తి చేయగానే జీవితం అశాశ్వతమని తెలిసి దుష్టులు దుర్మార్గంతో డబ్బు సంపాదిస్తారు. బ్రతికుండగా వాళ్ళకి ఆ డబ్బు ఎందుకూ పనికిరాదు. కాని వాళ్ళు చచ్చిన తర్వాత ఇతరులెందరికో ఉపయోగపడుతుంది. నేను మహారాణిని, ప్రపంచానికి పీడగా ఉండకూడదు. బ్రతికి ఉండగానే ఎందరికో మేలు చేసి నేను కలకాలం జీవించాలని నా ప్రజలు కోరుకునేలా చెయ్యాలి అని మనసులోనే మదనపడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మన్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్లీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది. ఆ కథతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు.